గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. అసలు సినిమా కన్నా ముందు ఒకటి చెప్పాలి, ఈ మేకర్స్ ఎవరైనా చూస్తున్నా, ఈ సినిమాకి సంబంధించిన ఎవరైనా చూస్తున్నా, షోలు ఎందుకు వేసుకోరని నాకు అర్థం కాదు. ఎతికి ఎక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చింది నేను. మెయిన్ సిటీ ఇన్ ద యూఎస్లో కూడా మీరు 9-10 షోలు తప్ప లేవు, రేపు లేవు, ఎల్లుండి లేవు. డూ సంథింగ్ అబౌట్ ఇట్. షోలు పెంచండి, మంచి సినిమా తీయడం కాదు, దాన్ని స్ప్రెడ్ చేయండి. నాకున్న ఉత్సాహం కూడా మీకు లేదా ఏంటి చెప్పండి. కమాన్ మ్యాన్, ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ థియేటర్స్. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 300K దట్ ఈస్ ద టార్గెట్. ఈ 2 వీడియోస్ అయిపోయేసరికి 300K వచ్చేసేయాలి మనం, అంతే. అలాగే మీరు చూపిస్తున్నారు, లవ్ చూపిస్తున్నారు, ఐ లైక్ ఇట్. మీరు వ్యూస్ కన్సిస్టెంట్గా ఉన్నాయి, ఐఎమ్ రియలీ దాని అంటారు, ఐ అప్రిషియేట్ ఇట్ మోర్ దాన్ యూ థింక్. వద్దులే, ఇప్పుడు నోరు తిరిగి సావట్లేదు. మీకు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఐ అప్రిషియేట్ ఇట్, అంతే. ఏంట్రా నీ ఆవేశం ఏంటి, వాట్ ఈస్ ద పాయింట్ అంటే, నాకు సినిమా నచ్చిందండి, మంచిగా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఇంకా అమేజింగ్ జింగ్ అని అంత చెప్పలేను, బట్ ఇట్స్ గుడ్ ఫిల్మ్, వెరీ గుడ్ ఫిల్మ్. నాకు బాగానే నచ్చింది. మీరు వెళ్ళండి. షోలు ఫుల్ అవుతే ఇంకా ఎక్కువ షోస్ వస్తాయేమో, బుక్ చేసుకోండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి. లేదా మీరు నచ్చుద్ది. నాకేంటంటే మీకు పంచాయత్ అనే సీజన్ ఒకటి వస్తుంది, తెలుగులో కూడా వచ్చింది, హిందీలో కూడా వచ్చింది. అలాంటివి నచ్చుతాయా? కొంచెం స్లోగా వెళ్తుంది, కానీ కామెడీ ఉంటుంది, క్యారెక్టర్స్తో మీరు కనెక్ట్ అవుతారు. అరే రోజు చూసే క్యారెక్టర్స్ లాగా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది కదా. అలాంటివి మీకు నచ్చితే గ్యారంటీగా వెళ్ళి చూడండి, యూ విల్ లైక్ ఇట్. నెక్స్ట్ రాసుకొచ్చాను మామూలుగా అయితే, నాకు పేరు కూడా గుర్తుండి సావు, సురేష్ బొబ్బులి గారు. ఫ్రెష్ మ్యూజిక్ అండి. సాంగ్ కూడా నా వలనే అని ఒక స్లో సాంగ్ ఉంటుంది, నాకు బాగా నచ్చింది. సినిమాలో రాగానే వేరే సెట్ అని చెప్పి వెళ్ళి ఎత్తుక్కున్నా. నెక్స్ట్ వయ్యారి వయ్యారి అని ఒక సాంగ్ ఉంది, నేను ఇంకా అది వింటనే ఉన్నా, చాలా బాగుంది. నేను ఐ రేర్లీ డూ దిస్, బాగుంది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గారు చాలా బాగా చేశారు. మీరు చూడండి, సినిమా చూడండి, సాంగ్స్ వినండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ చెప్తున్నా కదా, హీరో అనేవాడు FRCS, MBBS, స్టాన్ఫోర్డ్, ఎథికల్ హ్యాకర్ ఏం అక్కర్లేదు, సేవియర్ అక్కర్లేదు. సింపుల్. ఈ సినిమాలో హీరో వచ్చేసి మన ఫోటోగ్రఫీ స్టూడియో ఉంటుంది ఒక ఊర్లో, అంతే. యూ డోంట్ హ్యావ్ టు డూ ఊర్లు కదిపేయాలి, నథింగ్. సింపుల్ స్టోరీ, 2 క్యూట్ లవ్ స్టోరీస్ ఉంటాయి, ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది. మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు క్లారిటీ ఉంటుంది ఏం జరుగుతుంది అని. చాలా బాగుందండి. అండ్ ఈ సినిమాలో కూడా తిరువీర్ గారు బాగా చేశారు. తిరువీర్ గారికి సినిమాలో నాకు ఇది బెస్ట్ ఫిల్మ్ అనిపించింది. అలాగే ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకు క్యారెక్టర్ అండి, ఇక్కడ కూడా పెట్టండి అబ్బా. ఈ సినిమాలో క్యాస్టింగ్ ఎవరెవరు ఏంటి అని చెప్పి ఫోటోలు, పేర్లు పెట్టండి. వచ్చి ఎతుకుతా ఉన్నా, ఎంత ఎతికినా దొరకట్లా. ఆయన చేశారండి ఈ సినిమాలో పెళ్ళికొడుకు క్యారెక్టర్ అవుతున్నారో. అసలు చాలా మంచి యాక్టర్ అండి ఆయన. ఎవరు అసలు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఆయన ఏడుస్తే మీకు ఏడుపు వస్తుంది, ఆయన హ్యాపీగా ఉంటే హ్యాపీ, నవ్విస్తారు, ఏడిపిస్తారు, ఆయన కోపం, ఎవ్రీథింగ్. ఈ సినిమా అదే ఆ చిన్న క్యారెక్టర్స్ కానీ, న్యూయాన్సెస్ కానీ బాగున్నాయి. హీరోయిన్ గారు కూడా టీనా అని ఉన్నారు, తను కూడా చాలా బాగా చేశారు. కమిటీ కుర్రాల్లో ఉన్నారు, అదే ఫేస్ ఎక్కడో చూసినట్టు అనిపించింది. తను కూడా యాక్టింగ్ చాలా బాగుంది, చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అండ్ మన 90sలో చిన్నపిల్లాడు ఉంటాడు, అతను చాలా బాగా చేశాడు. అతను డైలాగ్ లేకపోయినా సీన్లో మీరు సైడ్కి చాలా కామెడీగా చేస్తూ ఉంటాడు కొన్ని, మీరు చూస్తూ ఉంటే అలా బాగుంది. సిచ్యువేషనల్ కామెడీ కానీ సీన్లో మీరు చూసి నవ్వుకుంటారు. అక్కడ ఏ డైలాగు ఉండదు, ఆ మనిషి చేసే అదంటారు వియర్డ్ థింగ్స్ వల్ల కొన్ని నవ్వులు వస్తూ ఉంటాయి. అండ్ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. అదే ఏదో చింపేసేలా కాదు, మరి పిండేసేలా ఉండదు. కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, చాలా సింపుల్ రెజల్యూషన్ ఉంటుంది, విచ్ ఇస్ నైస్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ హ్యాస్ టు బి కాంప్లెక్స్ ఉంటే కూడా అదొక మజా ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా స్మూత్ ఒక వెళ్ళిపోద్ది అంతే. అలా 2 hours మళ్ళీ అది బ్యూటిఫుల్. అసలు 2 hours అలా అయిపోద్ది అంతే. సో మంచి సినిమాలకు మనకి ఇంకా చెప్పడానికి పెద్ద ఏమి ఉండదండి, సినిమా బాగుంది అంతే. ఇంకా మనం ఎతికి చెప్పాలి. యాక్టింగ్ చాలా బాగుంది, సిచ్యువేషన్, సీన్స్, ఊర్లు చాలా సింపుల్, చిన్న ఊరు తీసి చూపించారు అంతే. ఇంకా అలాంటి చిన్న సినిమాలు, ఇలాంటి మన గ్రౌండెడ్ స్టోరీస్, మనలాంటి స్టోరీస్, మన స్టోరీస్ బయటికి రావాలి. చాలా ఉన్నాయి, చాలా రకాల స్టోరీస్ ఉన్నాయి, ఇవన్నీ రావాలి. ఎలివేషన్లు, ఈ సేవియర్ కాంప్లెక్స్లు నాకైతే బోర్ కొట్టింది. మీకు బోర్ కొడితే వెళ్ళి సినిమా చూడండి, నచ్చదని అనుకుంటున్నాను. ఈ సినిమా చూసి అదే నువ్వు చెప్పావు బాగాలేదు అన్న కింద రాయండి, కానీ చూడడం అయితే చూడండి ప్లీజ్. ఐ వుడ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు అట్లీస్ట్ గివ్ ఇట్ ఎ షాట్. చూస్తున్నాను బాల్ పిచ్ మీటింగ్స్, కలదమల్లి వచ్చారు. థ్యాంక్ యూ.